వెల్కమ్ టు వేదిక టీవీ. వీళ్ళకి అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ హెచ్చు కూడా చాలా రోజులు ఇంతవరకు ఉద్యోగాలు అనేవి పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. అలాగే దాదాపుగా 100 రోజులు గడుస్తున్నా కానీ మేము డిప్యూటీ సీఎంను కలిసినా మాకు సరైన సమాధానం దొరకట్లేదని చెప్పేసి అయితే ఇక్కడ జెన్కో ఆఫీస్ ముందు అయితే ధర్నా చేయడం జరుగుతుంది. అన్న మీ ప్రధాన సమస్యలే? సమస్య ఏం లేదన్న, ఆ జెన్కో ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆల్రెడీ 4 months అయిపోతుంది. డీవీ అయిపోయి కూడా 4 months ఇవ్వలేదు. డీవీ అయిపోయి 4 months అవుతుంది. డీవీ రోజు ఏమన్నారంటే 15 daysలో అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారు, కానీ దాని తర్వాత అసలు రెస్పాండ్ లేదు. ఇప్పటి డిప్యూటీ సీఎం సార్ని 3 times కలిసాం, సీఎండీ సార్ని 3 times కలిసాం, వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు. ఇస్తామని ఇలా డిలే చేసుకుంటున్నారు. మాలో చాలామంది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రిజైన్ చేసి ఈ జెన్కో అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. గవర్నమెంట్ మా తొందర రెస్పాండ్ అయ్యి అపాయింట్మెంట్ ఇస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ఉద్యోగాల సమస్య మీద ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయలేదు, ఎవరైనా అధికారులు రెస్పాండ్ అవ్వట్లేదు సార్, ఎవరు రెస్పాండ్ అయ్యట్లేదు. ఇప్పుడు లోపల ఏమైనా చెప్పారా మీకు? లోపల ఎవరేం చెప్పట్లేదు, లోపలికి ఎలో చేయట్లేదు పోలీసులు. ఎందుకు అంటే మీకు సంబంధించిందే కదా, ఎందుకు ఎలో చేయట్లేదు అది తెలియదు రీజన్. లోపలికి ఎలా వెళ్తే ఇష్యూ అయితే, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది అంటారు, ఇక్కడనే ఉండండి అని బయటనే ఉంచుతారు, లోపలికి ఎలో చేయట్లేదు. అంటే ఎన్ని రోజుల నుంచి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు? 100 days క్రాస్ అయిపోయింది. September 18 డీవీ అయిపోయింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్. దాని తర్వాత అపాయింట్మెంట్ ఇస్తామని చాలా డిలే చేసుకుంటూ వస్తున్నారు. డిప్యూటీ సీఎం సార్ని 3 times కలిసాం, ఇప్పటివరకు ఏం రెస్పాండ్ లేదు. అంటే డిప్యూటీ సీఎం ఏమన్నారు? మేము వెళ్తే ఇస్తాము, వెయిట్ చేయండి అని December 3 కలిసాం డిప్యూటీ సీఎం సార్ని. 15 daysలో ఇస్తామని చెప్పారు, దాని తర్వాత రెస్పాండ్ ఏం లేదు. అంటే ఎన్ని ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ఇక్కడ? టోటల్ ఎలక్ట్రికల్ 339, సారీ అసిస్టెంట్ ఇంజనీరింగ్ 339, కెమిస్ట్రీ 60, టోటల్ 396. ఓకే, మరి ఈ సమస్య మీద అధికారులు కానీ ఎవరు కానీ మాట్లాడే ప్రయత్నం చేయలేదు? మీరు ఎవరు అంటే మీరు అడిగినా కానీ పట్టించుకునే పరిస్థితి కనపడుతుంది. మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేసాం సార్, ఇస్తామని పోస్ట్పోన్ చేస్తున్నారు. అంటే రానున్న రోజుల్లో మాట్లాడతారంటారా, లేదు అంటే మీ ఉద్యోగాలు గాలి కుదిలేస్తారు? మాట్లాడతాం, ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తాం గవర్నమెంట్. మేము ప్రొటెక్ట్ అయితే చేయట్లే ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి వెయిట్ చేస్తున్నాం. చాలామంది ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఉన్నాయి, అందుకని గవర్నమెంట్ తొందర స్పందించి మా అందరికి అపాయింట్మెంట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్. మేడం, మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇదివరకు ఏదైనా వేరే జాబ్ చేసి రిజైన్ చేసిన వాళ్ళు మీరు కూడా? నేను నల్గొండ నుంచి వచ్చానండి. నేను అంతకుముందు ఐఐటి హైదరాబాద్లో ఎంటెక్ చేస్తుండే, అది డిస్కంటిన్యూ చేసి 3 months కోసం దీనికోసమే వెయిట్ చేస్తున్నానండి. ఇది July 14th రోజు ఎగ్జామ్ పెట్టారండి. మాకు వెరిఫికేషన్ అయితే September 18 నుండి 21 వరకు వెరిఫికేషన్ అయిందండి. సర్టిఫికేట్స్ అన్నీ తీసుకున్నారు. మాకు వేరే జాబ్ చేయకుండా అయిపోయిందండి. అంటే మీకు జాబ్స్ వచ్చాయి అని చెప్పేసి ముందు చెప్పి మరి ఇంతవరకు ఇంత డిలే చేస్తున్నారు? అదే తెలియడం లేదండి, రీజన్స్ అనేది వాళ్ళు చెప్పడం లేదు. ఏమంటే నెక్స్ట్ వీక్ ఇస్తాము, నెక్స్ట్ మంత్ ఇస్తాము అన్నట్టే పోస్ట్పోన్ చేశారు. ఒక్కసారి కూడా మాకు రీజన్స్ ఏం అనేది కూడా చెప్పలేదు. మేడం, మరి జెన్కో ఆఫీస్లో ఏమని సమాధానం చెప్తున్నారు మీకు? అంటే ఇప్పుడు మాట్లాడడానికి అయితే లోపలికి కొంతమంది వెళ్ళారండి, ఇంకా బయటికి రాలేదు. పక్కాగా ఇన్ఫర్మేషన్ అయితే ఏం తెలియట్లేదు. ఈ టైంకి ఇస్తాము, పర్టికులర్గా ఈ డేట్కి ఇస్తాము అని వెబ్ నోట్ అట్లాంటివి ఇస్తే మాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. అంటే దసరా అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం మేము, దసరాకి ఇస్తారు, దివాళీకి ఇస్తారు అని అనుకుంటున్నాము, కానీ మంత్స్ అయిపోతున్నాయి. నేనైతే జాబ్ ఏం చేయలేదండి, కానీ నేను సిన్సియర్గా ఈ జాబ్ కోసమే ఒక 3-4 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. నాకు చిన్న పాప ఉంది, మా పేరెంట్స్ మేమందరం ఎమోషనల్గా డిపెండ్ అయ్యి ఉన్నామండి జాబ్ కోసము. ఫైనాన్షియల్గా కూడా బాగా ఇబ్బంది అవుతుంది. అంటే మరి డిప్యూటీ సీఎంను కలిసారు, తర్వాత మరి వేరే వాళ్ళని ఎవరైనా కలిసారు మీరు? అంటే నేనైతే వెళ్ళలేదు, కానీ వీళ్ళు వెళ్ళారండి. డిప్యూటీ సీఎం సార్ని కలిస్తే ఇస్తారు, వేరే డిపార్ట్మెంట్స్ అన్నింటికీ ఇస్తున్నారు, ఇది సార్ ఓన్ డిపార్ట్మెంట్ కదా, ఇస్తారు అని వెయిట్ చేస్తున్నాం, కానీ ఇంకా ఇవ్వట్లేదు. ఇస్తే బాగుంటుంది త్వరగా అని. అంటే తక్కువ మంది ఉన్నారని చెప్పేసి మీ మీద ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నారంట? అసలు మాకైతే ఏం ఐడియా లేదండి, తెలియదు కరెక్ట్గా. ఇప్పుడు అధికారులతో మాట్లాడిన తర్వాత ఏమైనా సమాధానం చెప్తారనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేమైతే పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సంక్రాంతి వరకైనా అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తే బాగుండు, జాయిన్ అయితే బాగుండు అని వెయిట్ చేస్తున్నాం. దాదాపు 100 రోజులు గడుస్తున్నా కానీ మాకు ఎటువంటి దారి చూపించలేదు గవర్నమెంట్. ఇంతవరకు అయితే ఎటువంటి దారి చూపి డిప్యూటీ సీఎంను కలిసినా కానీ ఎవరిని కలిసినా కానీ చేస్తామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు సరైన సమాధానం లేదని చెప్పేసి అయితే ఇక్కడ మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. అసలు అలాగే ప్రయత్నిద్దాం. మేడం, అసలు మీతో ఏం చెప్తున్నారు అధికారులు?
యాక్చువల్గా ఫస్ట్ మేము డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మాకు 10 days 15 days అని చెప్పారు. సో మేము దానికి రెడీ ఉండాలని చెప్పేసి కరెంట్ జాబ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిగ్నేషన్ పెట్టడం, ఎంటెక్ డిస్కంటిన్యూ చేయడం జరిగింది. అయితే తర్వాత కాన్సిక్యూటివ్ మంత్స్గా మేము కాల్ చేస్తున్న కొద్దీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ అని చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకా కంప్లీట్లీ హోప్లెస్. ఇప్పుడు ఇంకా మాకు తెలియదని చెప్తున్నారు డైరెక్ట్. వీళ్ళేమో గవర్నమెంట్ పేరు చెప్తున్నారు, గవర్నమెంట్ ఏమో డేట్స్ లేదని చెప్తున్నారు. అంటే కంప్లీట్గా ఎట్లయిపోయిందంటే మేము నెక్స్ట్ వీక్ వస్తుందేమో, నెక్స్ట్ మంత్ వస్తుందేమో అని చెప్పేసి లైన్గా వెయిట్ చేసేసరికి ఇప్పుడు కంప్లీట్లీ 3 months అవుతుంది. ఆల్మోస్ట్ 3 monthsగా వీఆర్ అన్ఎంప్లాయిడ్. అండ్ కంప్లీట్లీ ఏంటంటే చాలామందికి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటాయి, ఈఎంఐస్ అది ఇది అండ్ వేరే ఆపర్చునిటీస్ వచ్చినాయి. అండ్ మా సర్టిఫికేట్స్ ఇక్కడ రిటర్న్ అవ్వడం వల్ల వేరే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వేరే వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు, ఎందుకంటే సర్టిఫికేట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రజెంట్? నేను నిజామాబాద్ నుంచి వచ్చాను డైరెక్ట్. అంటే అందరూ డిస్ట్రిక్ట్ వేరే ప్రాంతాల నుంచి వచ్చాను. మరి ప్రధాని ఇప్పుడు ఈ ఆఫీస్లో వాళ్ళు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? మేము ట్రై చేస్తున్నామండి, కాకపోతే అంటే వాళ్ళ నుంచి ఏం రెస్పాన్స్ లేదు. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు అంటే ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య మీరు పోరాడుతున్నారు? ఇప్పటివరకు అవి 4 months అవుతుందండి. అపాయింట్మెంట్స్ అంతా ఇస్తామని డిలే చేస్తున్నారు. 10 days అని, 5 daysలో ఇస్తామని, ఈ అక్టోబర్లో ఇస్తాం, నవంబర్లో ఇస్తాం, డిసెంబర్లో ఇస్తామని అలా ఇయర్ కాస్త పోయింది. నోటిఫికేషన్ వచ్చి కూడా మేము ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటికి ఎగ్జామ్కి అయిపోయి 3 years అవుతుంది. సో ఎంత స్ట్రగుల్, ఎవ్రీ ఆస్పిరెంట్ స్ట్రగుల్, ఇది ఎవ్రీ జాబ్ గవర్నమెంట్ ఆస్పిరెంట్ స్ట్రగుల్ అవుతున్నాం. సో ఇప్పుడు మేము వచ్చినా కూడా మళ్ళీ అదే స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, మరి డిప్యూటీ సీఎం గారిని కలిశారు కదా, మరి కలిసిన తర్వాత వేరే వాళ్ళని ఇంకెవరిని అపాయింట్మెంట్ తీసుకుని ఎవరిని కలవలేదండి? అపాయింట్మెంట్ దొరకలేదండి. డిప్యూటీ సీఎం వరకు వెళ్ళాము, ఇక తర్వాత అపాయింట్మెంట్స్ దొరకలేదు. డిప్యూటీ సీఎం సార్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇచ్చేస్తామేమో అన్నట్టు అన్నారు. సో ఇక ఇస్తారు కదా, సార్ వాళ్ళు కూడా చెప్పారు కదా ఇస్తాం అన్నట్టుగానే ఇన్ని రోజులు కామ్గానే ఆఫీసర్స్ చుట్టూ తిరిగాము. బట్ ఎక్కడ అవ్వట్లేదు, ఎక్కడ మాకు డిలేకి రీజన్ ఏంటని కూడా తెలియట్లేదు. సో ఇక మేము పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేద్దామని వచ్చామండి. మేడం మీరు మరి ఇక్కడికి వచ్చినాక అధికారులు ఏమన్నా మిమ్మల్ని బయటికి పంపించే ప్రయత్నం చేశారు పోలీసు వాళ్ళతో అట్లా? అలాంటిది ఏం జరగలేదండి. వాళ్ళు చెప్పడానికి ట్రై చేశారు, మేము మాట్లాడతాము అన్నాం. కానీ ఇప్పటికీ ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడాం మేము కూడా జెన్కో ఆఫీషియల్స్తో, కానీ ఎప్పుడూ సరైన రెస్పాన్స్ రాలేదు. సార్ కూడా 10 daysలో వస్తాయని చెప్పారు. దాంతో చాలామంది రెసిగ్నేషన్ కూడా బ్యాక్ తీసుకోకుండా ఇచ్చేస్తారు వీళ్ళు ఖచ్చితంగా అని వచ్చేసాం కూడా. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే మళ్ళీ ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే స్టార్టింగ్లో ఎప్పుడు వస్తాయో తెలీదో, ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాం మేము. ఎలా అంటే కొంతమంది ఎంటెక్ అవన్నీ వదిలేసి వచ్చారు, వాళ్ళకి చాలా టైం వేస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే ఈ టైం వేస్ట్ కూడా ఎవరు పట్టించుకోవట్లేదండి, అలా వెయిట్ చేయాలన్నట్టు చూస్తున్నారు. కానీ మాకు కూడా ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అందుకని ఏదో ఒకటి ఈరోజు తెలుసుకుందామనే వచ్చాము. అంటే మీరు వేరే జాబ్కి రిజైన్ చేసి దీనికోసం? నేను వేరే జాబ్లో రిజైన్ చేసి వచ్చాను దీనికోసం అని చెప్పి. అది వచ్చిన వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన రోజు సార్ వాళ్ళందరూ 2 weeksలో వచ్చేస్తాయమ్మా మీకు అంటే, ప్రైవేట్ కంపెనీస్లో నోటీస్ పీరియడ్ ఉంటుంది, అలాంటి ఇష్యూస్ ఏం రాకుండా మేము ముందే రిజైన్ చేసేసాము ఇక్కడ రెడీగా ఉండడానికి. కానీ అక్కడ అది రెసిగ్నేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ జాబ్ రాక నేనైతే ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. 2 months నుంచి ఇంట్లోనే ఉంటున్నాను. అది వేరే కంపెనీస్ కూడా వెళ్ళాలన్నా వాళ్ళు ఎందుకు రిజైన్ చేసావంటే గవర్నమెంట్ జాబ్ అని చెప్తే ఎవరు కూడా తీసుకోరు మమ్మల్ని. అందుకని అలా తర్వాత వేరే కంపెనీ మా దాంట్లో కూడా రిజైన్ చేసి వెళ్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకి కూడా ఉద్దేశం ఉండదు, ఇంకా తీసుకోవడానికి కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీ జాబ్స్ త్వరగా ఇవ్వాలని, ఇంకా వేరే లేదు జాబ్ ఇచ్చేస్తే చాలండి, మాకు పెద్ద కోరికలు కూడా లేవు. ఎందుకంటే మాతో పాటు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ వచ్చాయి, మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయిపోయారు, మేము మాత్రం ఇలా మిగిలిపోయామేంటి అన్న చిన్న ఫీలింగ్. తెలుసుకోవాలి కదా.
ప్రాసెస్ గురించి వెళ్తున్నారు, క్యాంటీన్కి వెళ్తున్నాం అన్నారు. అయితే అక్కడ ఆల్రెడీ మార్నింగ్ చెప్పారంట లోపలికి ఎలా ఎలా చేయనని కాదు, అక్కడ వంట రెడీ అయిందో లేదో తెలుసుకొని పంపిస్తారండి. ప్రధాన సమస్య లోపలికి ఎందుకు రానివ్వట్లేదు? అపాయింట్మెంట్ ఆర్డర్ ఇష్యూ చేయాలని మాది ఫస్ట్ మోటో అయితే అది, దానికోసం వెబ్ నోట్ రిలీజ్ చేయాలని మేము అనుకుంటున్నాం. దానిపైన చర్చలు జరుగుతున్నాయి సీఎండీ సార్ తోటి, డిప్యూటీ సీఎం సార్ తోటి. వాళ్ళు సానుకూలంగా ఉంటే ఓకే, లేకపోతే 2-3 రోజులు అయినా ఇట్లే ప్రొటెస్ట్ చేస్తాం. లేకపోతే గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేస్తాం. గవర్నర్ సార్ అవును సార్, 100 రోజుల పైనే దాటింది. ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకున్న రోజే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇష్యూ చేయాలి, రూల్ ప్రకారం అది. ఇన్ని డేస్ తర్వాత ఎవరు ఆగరు. చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు, వాళ్ళు రిజైన్ చేశారు. ఎంటెక్ చేస్తున్న ఉన్నారు, వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యారు. చాలామందికి ఫైనాన్షియల్ కన్సర్న్ చాలామందికి ఉన్నాయి. ఇదేం జరగకపోతే గవర్నర్ గారిని అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తాం. కలిసాం సార్, 4 టైం కలిసాము. డిప్యూటీ సీఎం సారు ఫేవర్గానే చేస్తామని చెప్పారు, కానీ మధ్యలో అసెంబ్లీ వచ్చింది, మరి మర్చిపోయిందో లేదో తెలియదు. ఈ గుర్తు చేద్దామంటే మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తలేరు. ప్రోటోకాల్ ప్రకారం సీఎండీ సార్ అడగాలి, మమ్మల్ని అడగమని చెప్తున్నారు. మాకు ఎక్కడ ఇస్తారు సార్ అపాయింట్మెంట్ ఆర్డర్లు? ఇవ్వలేరు. కాబట్టి సీఎండీ సారే అపాయింట్మెంట్ తీసుకొని మా గురించి సానుకూలంగా ప్రతిపాదిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు దాదాపు 100 రోజులు గడిచింది, మరి రానున్న రోజులు మరి పట్టించుకుంటారా లేదా ఇట్లా ఇంకా గడిపిస్తారు? ఇంకా దీనిపైన అయితే వాళ్ళకి కన్క్లూషన్కి రాలేరు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇంకా డిలే చేస్తారని చెప్తున్నారు. వాళ్ళకి రిక్వెస్ట్గా మేము వచ్చినాం. ప్రొటెస్ట్ అంటే మేము ఏం వ్యాండలైజేషన్ చేయలేము, ఎవరిని పబ్లిక్ అబ్స్ట్రక్షన్ చేయలేం, ఏం చేయలేం. కాబట్టి వాళ్ళు ఫేవర్గా చేయాలని మేము చెప్తున్నాం. మరి ప్రస్తుతం ఇప్పుడు జెన్కో ఆఫీస్ దగ్గరికి వచ్చారా? మరి ఇక్కడ ఏంది, ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు? ఆఫీస్కే సార్, జెన్కో ఏలు 339 మంది ఏలు ఉన్నారు, కెమిస్ట్రీ వాళ్ళు 60 మంది ఉన్నారు, మొత్తం 399 మంది, అంటే నియర్లీ 400 మెంబర్స్ ఉన్నారు. ఇంతమంది అపాయింట్మెంట్ ఆర్డర్ ఇష్యూ చేయాలి, ఇంతమంది 100 days పైన ఉన్నారు. ఇంత డిలే అంటే ఎక్కడ కాలేదు. పవర్ సెక్టార్లో నోటిఫికేషను ఇంత డిలే అయింది, ఇదే అవుతుంది. ఏ ఎస్పీడీసీఎల్ అయినా ఎన్పీడీసీఎల్ అయినా 3-4 daysలో రిక్రూట్మెంట్ చేసుకున్నారు. తర్వాత జరిగిన సింగరేణి ఎగ్జామ్కి వితిన్ అంటే December 4th నాడే వాళ్ళకు గ్రూప్ 4తో పాటు వాళ్ళకు అపాయింట్మెంట్ ఇచ్చారు. మేమేం చేసినాం, మాకెందుకు ఇన్ని డేస్ ఆపుతున్నారు? మా క్వశ్చన్ ప్రాపర్ రీజన్ ఏమైనా ఉందో ఆపిన దానికంటే ఆ రీజన్ కూడా మాకు అసలు తెలియదు ఇప్పటివరకు. ఎన్నిసార్లు వచ్చినాం, ఎన్నిసార్లు అడిగినాం, దీనిపైన ఎవరికి ఏ క్లారిటీ లేదు. అందుకే ఇంతమంది ఒకేసారి వచ్చాం, మాస్ గ్యాదరింగ్ అయ్యి ఒకసారి రిక్వెస్ట్ చేసి అడుగుదామని వచ్చాం. మరి ఇక్కడ పోలీసు వారు మిమ్మల్ని బయటికి నెట్టే ప్రయత్నం చేస్తారా లేదా సానుకూలంగా ఉన్నారు మీతో పాటు? మాకు ప్రస్తుతానికైతే సానుకూలంగానే ఉన్నారు. వాళ్ళ మాట అయినకపోతే బయటికి నెట్టేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ప్రస్తుతానికి. మరి తర్వాత మీరు ఏం చేయాలనుకున్నారు? ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటికే డిలే అయింది అన్నారు, మరి తర్వాత తర్వాత ఒక ప్లాన్ ఏంది మీద? మా ప్లాన్ తర్వాత ఫస్ట్ అయితే గవర్నర్ గారిని కలుస్తాం, గవర్నర్ సార్ కలుస్తాం. తర్వాత సీఎం అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఉద్యోగాలు వచ్చాయని చెప్పి దాదాపు 100 రోజులు గడుస్తున్నాక ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ రాలేదు. మేము చాలా రోజులు అంటే వేరే ఉద్యోగాలకు రిజైన్ చేసి మరి ఇక్కడ ఈ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నాం, కానీ ప్రభుత్వం మా నుంచి పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ప్రధాన మీ సమస్య ఏంటంటే సార్, మాకు లాస్ట్ అక్టోబర్లో 2023లో నోటిఫికేషన్ వచ్చింది. July 14th రోజు ఎగ్జామ్ జరిగింది. September 16th to 21st మధ్యలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది. వెరిఫికేషన్ టైంలో మాకు 15 daysలో మీకు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పి మా ఒరిజినల్ సర్టిఫికేట్స్, బోనోఫైడ్స్, మనకు కాన్వకేషన్స్ అన్ని తీసుకున్నారు, బాండ్ కూడా రాపించుకున్నారు. ఆఫ్టర్ 15 days తర్వాత మేము ఇంకా దసరా తర్వాత ఇస్తారులే, దివాళీ తర్వాత ఇస్తారులేరని మేమేమో వాళ్ళని అడగడం చేయలేదు. సో మేము కాల్ చేసినప్పుడు ఫస్ట్ November ఎండింగ్లో ఇస్తాము, December ఎండింగ్లో ఇస్తామని చెప్పి అన్నారు. బట్ ఆ టైం దాటిపోయింది. మేము డిప్యూటీ సీఎం సార్ని 3 to 4 times, సీఎండీ సార్ని 5 to 6 times, డైరెక్టర్స్ అయితే లెక్కలేదు, చాలాసార్లు కలిసినాం. ఎప్పుడు చెప్పినా వాళ్ళు మాకు ఎలాంటి సాలిడ్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు, అన్నీ అసలు దాటేసినట్టు మాట్లాడుతున్నారు. మాకు ఎప్పుడు ఈరోజు ఇస్తాము అనే చెప్పి ఏం చెప్పట్లేదు. మెయిన్ రీజన్ ఏంటంటే మేము మా 300 to 400 మెంబర్స్లో చాలామంది జాబ్ చేసే వాళ్ళము జాబ్స్ రిజైన్ చేసాం. నేను ఇంతకుముందు జాబ్ చేశాను బెంగళూరులో. నేను September 7th నా రిజిగ్నేషన్ ఇచ్చిన. ఇప్పుడు 4 months అవుతుంది. ఈఎంఐస్ ఉంటాయి, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, చాలా చిట్టీలు ఉంటాయి, అవి ఉంటాయి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అప్పులు చేసి ఇప్పుడు మేము డేస్ అన్ని గడపాల్సి వస్తుంది. మమ్మల్ని డిప్యూటీ సీఎం సార్ ప్లస్ సీఎండీ గారు, ముఖ్యమంత్రి గారు మా యొక్క ఇష్యూని వాళ్ళ దృష్టికి తీసుకొని అతి త్వరగా మా ఇష్యూ సాల్వ్ చేయాలి. మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మాకు ఇవ్వాల్సిందిగా మేము వారికి మా వినయపూర్వక రిక్వెస్ట్ చేస్తున్నామండి. అంటే మిమ్మల్ని ఇప్పుడు ప్రస్తుతానికి జెన్కో ఆఫీసులోకి ఎందుకు రానివ్వట్లేదు సార్? అసలు మేము పొద్దున వచ్చినామండి 9 o'clock, ఇప్పుడు ఆల్రెడీ 1 అవుతుంది. మాకు ఇంతవరకు కూడా వాళ్ళు ఎటువంటి ఏం లేదు. వాళ్ళే ఇంకా మమ్మల్ని బెదిరిస్తున్నారు. పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పి అంటున్నారు. సో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మాకు వెబ్సైట్లో వెబ్ నోట్ ఇచ్చేంత వరకు, మాకు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారని చెప్పి మాకు వెబ్ నోట్ ఇచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి
ఇక్కడే ఉందామని మేము నిర్ణయించుకున్నామండి. అంటే ఇప్పుడు మీకు అంటే రానున్న రోజుల్లో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందా, లేదు అంటే ఇట్లే వదిలేస్తారు ఇంకా? మాకు తెలియదు సార్, అది మేము దానికోసం వచ్చినామండి. మాకు ఇప్పుడు ఆల్రెడీ 3.5 months అవుతుంది సార్. సో మాకు ఇవ్వాలి, మాకు ఇంకా ఇంటి దగ్గర చాలా కష్టాలు అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు 4 months అవుతుంది, మేము ఉన్న జాబ్స్ రిజైన్ చేసినామండి. మీ జాబ్స్ గురించి డిప్యూటీ సీఎం గారిని కలిశారు అన్నారు, మరి కలిసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు? డిప్యూటీ సీఎం గారు ఇంతవరకు అపాయింట్మెంట్సే ఇవ్వలేదండి మాకు. చాలా 3 months అవుతుంది. మాకు డీవీ అయిపోయి కూడా 3 months అవుతుంది. ఇంతవరకు ఏ క్లారిటీ లేదు. అడిగితే మంత్ ఎండింగ్ అని చెప్తారు, నెక్స్ట్ వీక్ అని చెప్తారు. కాల్ చేసి అడిగినా కూడా వాళ్ళు మాకు ఇప్పుడైతే మాకు అసలు తెలియదు అని చెప్పేస్తున్నారు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు. మాకు అసలు అందరూ సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తూ వాళ్ళు రిజైన్ చేసుకొని వచ్చి ఉన్నారండి ఈ జాబ్ వస్తుందని. కానీ ఇంతవరకు క్లారిటీ లేదు. అసలు ఈ నోటిఫికేషన్ ఇవ్వడమే 10 years తర్వాత వచ్చింది, జెన్కో నోటిఫికేషన్. ఎగ్జామ్ కండక్ట్ కూడా 3 times పోస్ట్పోన్ చేశారు. లాస్ట్ ఇయర్ 2023లో నోటిఫికేషన్ వచ్చింది, 2024 జూన్లో ఎగ్జామ్ జరిగింది, డీవీ అయిపోయింది సెప్టెంబర్లో. ఇంతవరకు అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు మాకు. అంటే వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు, ఏ క్లారిటీ ఇవ్వట్లేరు మాకు తెలియట్లేదండి ఇంతవరకు. అది ఇప్పుడు ఆఫీస్ ముందు కూర్చున్నప్పుడు ఆఫీస్లోకి ఎలవ్ చేయట్లేదు మిమ్మల్ని ఇక్కడ? అవునండి, అలో చేయట్లేరు. అంటే ఎందుకు కారణం ఏం చెప్పలేదు వాళ్ళు, ఎందుకు ఎలవ్ చేయట్లేదు మమ్మల్ని? తెలియదండి, ఇంకా తెలియలేదు. అంటే మరి ప్రభుత్వం ఏమన్నా మీ మీద ఆలోచన చేసే ప్రయత్నం చేస్తుందా, లేదు అంటే అట్లే వదిలేస్తుంది అంటారు? అది కూడా క్లారిటీ లేదండి. మేము ఇస్తామని చెప్తున్నారు, ఇంతవరకు ఏ క్లారిటీ లేదు, సమాధానమే లేదు. వాళ్ళ దగ్గర సమాధానం అనేది మేము ఎక్స్పెక్ట్ చేయాలో లేదో కూడా తెలియట్లేదు మాకు. అది జరుగుతోంది, మాకు ఇంతవరకు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే చాలా మంది ఉద్యోగాలు రిజైన్ చేసి అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా కానీ మాకు ఉద్యోగం కావాలని చెప్పి వాళ్ళు చాలా ప్లాన్స్ ఉంటాయి కదండి, ఈఎంఐస్ ఉంటాయి, అన్నీ వాళ్ళు అన్ని ఇబ్బందులు పడుతూ ఎవరిని అడిగినా ఏం రెస్పాన్స్ అవ్వట్లేరు. అలా ఉంది పరిస్థితి. రానున్న రోజుల్లో ప్రభుత్వం ముందుకు వస్తుంది అంటారు మీ విషయం? అది తెలియదండి మాకు. అంటే ఇప్పుడు అధికారులు అయితే మాట్లాడట్లేదు లోపల నుంచి? అవును, వాళ్ళ నుంచి సమాధానం అయితే రావట్లేదు. అడిగారు మేము లోపలికి వెళ్ళాలి మాకు ఇట్లా? అడిగాము కానీ వాళ్ళ నుంచి వెయిట్ చేయండి, సీఎండీ లేరు, అలాంటి ఏవేవో చెప్తున్నారు రీజన్స్. కానీ దీనికి కరెక్ట్ రీజన్లు అయితే ఎవరు చెప్పట్లేరు. సార్ లేరు, తర్వాత వస్తారు అని అలా చెప్తున్నారు.